చెరువుల ఆక్రమణల కూల్చివేతలతో పాటు నాలా కబ్జాపై హైడ్రా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. హుస్సేన్ సాగర్ దిగువనున్న లోతట్టు ప్రాంతాలు ముంపుకు నాలాల ఆక్రమణే కారణమని హైడ్రా గుర్తించింది. ముఖ్యంగా సిటీలో నాలాల ఆక్రమణకు గురైన ముషీరాబాద్, అంబర్పేట్, గోల్నాక వంటి ప్రాంతాల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ హుస్సేన్ సాగర్ దిగువనున్న ప్రాంతాలేనంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. చెరువుల ఆక్రమణలతో పాటు నాలా కబ్జాల మీద హైడ్రా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా వెంటనే నేరుగా ఫీల్డ్ కు వెళ్లి విజిట్ చేస్తున్నారు. దాంతో పాటు ముఖ్యంగా ఇటు జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్ కి సంబంధించినటువంటి ఆ నాలాలు ఏవైతే ఉన్నాయో వాటి కబ్జాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు ముషీరాబాద్ కానివ్వండి, అంబర్పేట్ ప్రాంతాల నుంచి ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి నాలా ఉంటుంది, సో ఇదంతా కూడా నేరుగా మూసీ నదిలో కలుస్తుంది. సో ఈ మార్గంలో పూర్తిగా నాలాల ఆక్రమణల మీద హైడ్రా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇటు హుస్సేన్ సాగర్ కి దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏవేవి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రిపేర్ చేశారు. సో త్వరలోనే ఏదైతే హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి నాలాల మీద నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నేలమట్టం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమందికి కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను అంబర్పేటలో ఉన్నాను. సో అంబర్పేటలో ఇక్కడ చూడొచ్చు మనము నాలాలు పూర్తిగా ఏ విధంగా ఆక్రమణలకు గురయ్యాయి అనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సొంత ప్రయోజనాల కోసం కొంతమంది ఇళ్లను కట్టేసి పూర్తిగా నాలాల మీద ఇళ్లను తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి. దాదాపు ఏదైతే 50 అడుగులు 60 అడుగుల మేర ఉండాల్సినటువంటి నాలాలు పూర్తిగా కుచించుకుపోయి 20 అడుగులు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము నాలాలను పూర్తిగా మట్టితో ఆక్రమణలు చేసేసినటువంటి పరిస్థితి. సో దీని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నాలాల ఆక్రమణల భర్తం పడతామంటూ కూడా ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో కమర్షియల్ కాంప్లెక్స్లు కానివ్వండి, భవనాలు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, ఇలా ఏవైనా సరే నిర్మాణాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే ఆయన ఆయా ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే నాలా ఆక్రమణల మీద ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో నాలాలను పూర్తిగా ఇదంతా కూడా హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి ఇటు ఏదైతే హుస్సేన్ సాగర్కి దిగువన ఉన్నటువంటి వాటర్ అంతా ఏదైతే ఉందో హుస్సేన్ సాగర్కు వెళ్ళే వాటర్ అంతా కూడా ఈ నాలాల ద్వారా ఏదైతే ఇటు గోల్నాక నుంచి నేరుగా ఏదైతే మన మూసీ నదిలోకి కలుస్తూ ఉంటుంది. సో మూసారాంబాగ్ దగ్గర కానివ్వండి, దాంతోపాటు చాదర్ఘాట్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాల వద్ద కలుస్తుంది. ఇవంతా కూడా ఆక్రమణలకు గురైనటువంటి ఆ పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము ఏ విధంగా నాలాల మీదనే ఇళ్ల నిర్మాణం ఏ విధంగా జరిగింది. సో అసలు వాటర్ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా నాలాలను ఏ విధంగా మూసేశారనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా భవనాలు కానివ్వండి, దాంతోపాటు ఇళ్ళు, కమర్షియల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా నాలాల మీద నిర్మాణం జరిగాయి. ఒకసారి మనం చూడొచ్చు చాలా క్లియర్ కట్ గా. సో వీటి మీద హైడ్రా చీఫ్ రంగనాథ్ కు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు నాలాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. సో వాటి మీద కొరడా జులిపించేందుకు ఇప్పటికే హైడ్రా కూడా సిద్ధమవుతుంది. సో ఏదైతే కొంతమందికి నాలాల మీద నిర్మాణాలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ప్రత్యేకంగా నోటీసులు జారీ చేశారు. ఎలాంటి నిర్మాణాలు ఉన్నా కూడా నేలమట్టం చేస్తామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి. చెరువులు నాలాల పరిరక్షణతో పాటు ఇటు హైదరాబాద్ నగరంలో నాలాలు కబ్జా చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయనే విధంగా ఇప్పటికే హైడ్రా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనము చూడొచ్చు. నాలాల ఆక్రమణల మీద ఇటు హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే నిర్మాణాలు ఏ విధంగా వెలిసాయి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో వారి స్వప్రయోజనాల కోసము పూర్తిగా గోడలను అడ్డుగా కట్టేసి ఏ విధంగా నిర్మాణాలు చేస్తున్నారనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో దీని మీద హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి అంబర్పేట్ కానివ్వండి, ముషీరాబాద్ కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల మీద ప్రత్యేకంగా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా చీఫ్ రంగనాథ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. త్వరలోనే ఏదైతే ఈ ఇళ్ల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో నాలాల మీద నిర్మాణాలు జరిగినటువంటి వాటి మీద త్వరలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే వారి అధికారులతో కలిసి ఏదైతే నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.